హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ దేనికి సంబంధించిందంటే సెలా టన్నెల్ అన్న టాపిక్ సంబంధించిందనమాట. ఈ యొక్క సెలా టన్నెల్ అనేది ఈరోజు మన ప్రధాని గారు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఒకసారి ఈ యొక్క ఫర్దర్ డీటెయిల్స్ అంటే ఈ యొక్క టన్నెల్ గురించి ఫర్దర్ డీటెయిల్స్ ఏందో మనం చెక్ చేయడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ ఈ వీడియోలో మెయిన్గా మీరు నేర్చుకోబోతున్నటువంటి అంశాలు ఎందుకు చెక్ చేద్దాం. ఈ వీడియోలో ఫస్ట్ వీడియో కాంపోనెంట్స్ వచ్చేసి ఫస్ట్ వైట్ ఈజ్ ఇన్ న్యూస్, ఇది వార్తల్లో ఎందుకుంది, ఓకే, ఎందుకంటే ప్రధానంగా మనకి ఇది ఈరోజు మనకి ఇనాగ్రేట్ అవ్వబడింది కాబట్టి ఈ సెలా టన్నెల్ యొక్క విశేషాలు ఏంది, అంటే ఇది ఏ ప్రాంతాలను కలుపుతుంది అన్న కాంటెక్స్ట్ మనం నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. దాని తర్వాత మనకి సెలా పాస్ యొక్క ఫ్యాక్ట్స్, మనకి ఇది సెలా టన్నెల్ అంటే మనకి సొరంగం, ఇది ఎక్కడుంది మనకి సెలా పాస్, ఓకే, పాస్ అంటే కనుమ అన్నమాట. మరి యొక్క సెలా పాస్ ఎక్కడుంది దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, అలానే దీనికి దగ్గరలో ఉన్నటువంటి తవాంగ్ మొనాస్ట్రీ, అంటే మొనాస్ట్రీ అంటే మనకి బుద్ధిజానికి సంబంధించినటువంటి ఈ యొక్క కేంద్రాలు మనం ఏమంటామంటే మొనాస్ట్రీ అంటారనమాట, ఓకే. దాని తర్వాత ఈ రోడ్డును కన్స్ట్రక్ట్ చేసినటువంటి ఆర్గనైజేషన్ ఏంది బీఆర్ఓ, ఓకే. సో దాని తర్వాత మనకి బీఆర్ఓ ఎప్పుడు స్థాపించబడింది, బీఆర్ఓ యొక్క ప్రధానమైనటువంటి విధులైంది బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్. దాని తర్వాత ఇంపార్టెంట్ టనెల్స్ ఏంటి ఇండియాలో, లాస్ట్లో మనకి మన అటల్ టనెల్ అని చెప్పేసి పిర్పంజల్ టనెల్ అని చెప్పేసి వివిధ రకాలైనటువంటి టనెల్స్ ఉన్నాయి కదా. టనెల్స్ అన్ని కూడా ఒకే దగ్గర మనం డిస్కస్ చేయబోతున్నాం వీడియో లాస్ట్లో. సో ఇవి మనకి వీడియో కాంపోనెంట్స్. ఫస్ట్ ఈ యొక్క సెలా టనెల్ ఇది మనకి ఏ రాష్ట్రానికి సంబంధించింది, ఫస్ట్ మనకు బేసిక్స్ తెలియాలి కదా. ఇది మనకి అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించింది అనమాట, అరుణాచల్ ప్రదేశ్, ఓకే. సో మనకి అరుణాచల్ ప్రదేశ్ ఎందుకు ఇంపార్టెంట్ స్ట్రాటజికల్గా, మీరు స్ట్రాటజికల్గా చూస్తే కనుక అరుణాచల్ ప్రదేశ్ అనేది మనకి చైనాతోనూ బార్డర్ కలిగి ఉంది, పాయింట్ నెంబర్ 1. అండ్ 1962 వార్లో మనకి చైనా అరుణాచల్ ప్రదేశ్ని ఆక్యుపై చేసింది. ఇప్పటికీ కూడా చైనా ఏం చేస్తుంది, అరుణాచల్ ప్రదేశ్ తమ భూభాగానికి చెందిందని చెప్పేసి క్లెయిమ్ చేస్తుంటుంది చైనా. అప్పుడప్పుడు క్లెయిమ్ చేయడమే కాదు, ఈవెన్ మన ఇండియన్ ప్రెసిడెంట్ కానీ లేదా ఇండియాలో ఉన్నటువంటి యుఎస్ అంబాసిడర్స్ వీళ్ళు ఎప్పుడైనా సరే అరుణాచల్ ప్రదేశ్కి వెళ్ళినప్పుడు ఆబ్జెక్షన్ చెప్తుంటుంది, ఓకే. అలానే మన యొక్క అరుణాచల్ ప్రదేశ్ సంబంధించినటువంటి కొంతమంది స్పోర్ట్స్ ప్లేయర్స్ మన ఏషియన్ గేమ్స్ పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళినప్పుడు వీళ్ళకు ఒక స్టేపుల్డ్ వీసా అనే దాన్ని కూడా ఇష్యూ చేయడం జరిగింది. సో ఇలా మనకి అరుణాచల్ ప్రదేశ్ని చైనా పలు సందర్భాల్లో అలానే అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలకు చైనా వాళ్ళ యొక్క లోకల్ నేమ్స్ అలానే దాన్ని చైనా మ్యాప్లో చూపెట్టడం, ఇలా ఈ యొక్క అరుణాచల్ ప్రదేశ్ని పలు విధాలుగా తమ భూభాగం అని చెప్పేసి చైనా క్లెయిమ్ చేస్తున్నటువంటి సందర్భంలో మరి ఈ యొక్క ప్రాంతం ఏదైతే ఉందో దీన్ని మనం మెక్మోహన్ లైన్ అంటారు అనమాట. మెక్మోహన్ లైన్, ఈ యొక్క మెక్మోహన్ లైన్ అంటే మనకి ఇండియాకి చైనాకి ఉండేటటువంటి బార్డర్. టెక్నికల్గా దీన్ని కూడా ఎల్ఏసి అనొచ్చు, కాకపోతే మెక్మోహన్ డ్రా చేశారు కాబట్టి దీన్ని మనం మెక్మోహన్ లైన్ అంటాం. ఈ యొక్క మెక్మోహన్ లైన్ దగ్గరికి ఇండియా సోల్జర్స్ని పంపాలంటే మనకి ఎక్కడ ఇంపార్టెంట్, మనకి తవాంగ్ అన్న ప్లేస్ చాలా ఇంపార్టెంట్. మీకు గుర్తుంటే కనుక ఈ యొక్క తవాంగ్ మొనాస్ట్రీ తమ యొక్క సౌత్ చైనాలో భాగం అని చెప్పేసి చైనా గతంలో క్లెయిమ్ చేయడం జరిగింది. మరి ఇన్ని రోజులు యొక్క తవాంగ్ అనే ప్లేస్కి తవాంగ్ అనేటువంటి ప్లేస్ ఏదైతే ఉందో ఈ ప్లేస్కి యొక్క సోల్జర్స్ని పంపాలన్నా లేకపోతే మిలిటరీ పంపాలన్నా కూడా మనకి యొక్క తవాంగ్ అనేటువంటి ప్లేస్కి మిలిటరీ పంపాలంటే వాళ్ళ యొక్క తవాంగ్ వెళ్ళే మార్గంలో ఈ సెలా పాస్ అనే దాన్ని వాళ్ళు క్రాస్ చేయాల్సి వచ్చేది. మరి యొక్క ఈ పాస్ ఏదైతే ఉందో దాని గుండా ప్రయాణించడానికి చాలా టైం పట్టేది, కొన్ని సందర్భాల్లో కొన్ని సీజన్స్లో అది క్లోజ్ కూడా ఉండేది. కాబట్టి ఈ యొక్క పాస్ ఏదైతే ఉందో కనుమ ఏదైతే ఉందో దాని గుండా ఈ యొక్క రోడ్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది, ఓకే. ఎవరు కన్స్ట్రక్ట్ చేశారు, బీఆర్ఓ కన్స్ట్రక్ట్ చేశారు. సో బీఆర్ఓ అంటే బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్. టెల్ మీ స్టూడెంట్స్, బీఆర్ఓ అనేది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది, రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుందా లేదా డిఫెన్స్ మినిస్ట్రీ పరిధిలోకి వస్తుందా, ఆన్సర్ చేయండి, ఓకే. ఆన్సర్ దిస్ క్వశ్చన్. సరే, మనకి సీలా పాస్, ఈ పాస్ ద్వారా ఈ యొక్క తవాంగ్ అనేటువంటి ప్రాంతము మనకి అరుణాచల్ ప్రదేశ్ క్యాపిటల్ అనేటువంటి ఇటానగర్తో ఈజీగా కనెక్ట్ అవుతుందన్నమాట. అంటే దాని యొక్క కనెక్టివిటీ ఇంప్రూవ్ అవ్వడం వల్ల మన యొక్క డిఫెన్స్ మొబిలైజేషన్ అంటే మన వాళ్ళు అక్కడికి చాలా ఈజీగా రీచ్ అవ్వగలుగుతారు. అది ప్రధానంగా మనకి యొక్క సీలా టన్నెల్ వల్ల కలిగేటటువంటి ప్రయోజనం. ఒకసారి ఈ టన్నెల్కి సంబంధించినటువంటి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏందో చెక్ చేద్దాం మనము. ఇక సీలా టన్నెల్ ఇది ఎంత హైట్లో ఉంది, మనకి ఆల్మోస్ట్ 13,000 హైట్. 13,000 హైట్ అంటే యూ కెన్ ఇమాజిన్ ఎంత హైట్లో ఉందో చెప్పేసి. ఇట్లాంటి కన్స్ట్రక్ట్ చేయడం కూడా చాలా ఇబ్బంది. దీన్ని 2019లో స్టార్ట్ చేశారు యాక్చువల్గా, మనకి ఇప్పుడు ఇనాగ్రేట్ చేసుకుంటున్నాం దీన్ని ఎంత కాస్ట్తో బిల్డ్ చేస్తాం మనం, 825 crores బిల్డ్ చేయడం జరిగింది. అలానే ఇది సుమారుగా ఎంత ట్రాఫిక్కి ఇది ఉపయోగపడుతుంది, సుమారుగా మనకి 3,000 cars ఒకరోజు, 2,000 trucks a day. ఎంత స్పీడ్తో వెళ్ళొచ్చు, ఇందులో 80 km/h స్పీడ్తో వెళ్ళొచ్చు. ఇది మనకు ఆల్ వెదర్ కనెక్టివిటీ, అంటే ఏ వెదర్లోనైనా ఈ టనెల్ మనకి వస్తుంది, ఏ సీజన్లోనైనా సరే కానీ.
ఓకే, దేని కనెక్ట్ చేస్తుంది? తవాంగ్ బార్డర్, తవాంగ్ అనేటువంటి బార్డర్ ఏరియా ఏదైతే ఉందో దాన్ని కనెక్ట్ చేస్తుంది. దీనికి ఫౌండేషన్ స్టోన్ చేసింది ఎప్పుడు? మనకి February 2019, అంటే లాస్ట్ ఇయర్ లోక్సభ ఎలక్షన్స్ కన్నా ముందన్నమాట. తవాంగ్ మీకు చూడొచ్చు ఇక్కడ చిట్ట చివరి ప్లేస్. ఇటు వెళ్తే కనుక ఇటువైపు ఏమో భూటాన్ ఉంటుంది, ఇటువైపు ఏమో చైనా ఉంటుంది. ఆల్రెడీ అంటే లైక్ మీకు ఇక్కడ అన్నమాట ఇండియా మ్యాప్లో. ఓకే, ఇక్కడ సో చైనా ఆల్రెడీ ఈ ప్రాంతంలో మనకి తన యొక్క ఇన్ఫ్లుయెన్స్ని పెంచుకొని ట్రై చేస్తుంది. ఓకే, ఇక్కడ కాదు, ఇక్కడ అన్నమాట ఈ ఏరియాలో చైనా ఆల్రెడీ ఈ ప్రాంతాలలో ఇన్ఫ్లుయెన్స్ పెంచుకోవడానికి ట్రై చేస్తుంది. కాబట్టి ఇది ఒక కీలకమైనటువంటిది ఇనిషియేటివ్ అని చెప్పొచ్చు స్ట్రాటజికల్గా. ఓకే, సరే నోట్ చూద్దాం. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇనాగ్రేటెడ్ ద సీలా టనెల్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్లో సీలా టనెల్ను ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ మనకి లాంగెస్ట్ బైలేన్ రోడ్ టనెల్. బైలేన్ అంటే మనకి 2 lanes అనమాట. ఓకే, 2 వేరే మనకి టనెల్స్ ఉంటాయి, 2 lanes రావడం పోవడం. అండ్ ఆల్టిట్యూడ్ 13,000 kilometers. ఎక్కడ మనకి ఇది? వెస్ట్ కెమింగ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ ఈ టనెల్ ఉంది మనకి. దేని కనెక్ట్ చేస్తుంది? మనకు తేజ్పూర్ అస్సాం నుంచి మనకి అరుణాచల్ ప్రదేశ్ గుండా ఈ తవాంగ్కి వెళ్ళేటటువంటి రోడ్ ఏదైతే ఉందో దాన్ని కనెక్ట్ చేస్తుంది అనమాట. ఓకే, దాంతోపాటు ఇది మనకి అరుణాచల్ ప్రదేశ్ క్యాపిటల్ అయినటువంటి ఇటానగర్ని కూడా కనెక్ట్ చేయడం ఈజీ అవుతుంది. దీన్ని బిల్డ్ చేసింది ఎవరు? బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ అండర్ ప్రాజెక్ట్ వర్తక్లో భాగంగా దీన్ని బిల్డ్ చేయడం జరిగింది. నార్మల్గా ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి హైవే ఏదైతే ఉందో బలిపారా చరిద్వార్ తవాంగ్ రోడ్ అనేది చాలా అంటే సంవత్సరంలో కొన్ని నెలల్లో ఇది క్లోజ్ ఉంటుంది. ఎందుకంటే అడ్వర్స్ ఎఫెక్ట్ వల్ల, స్నోఫాల్ వల్ల కానీ ల్యాండ్ స్లైడ్ వల్ల కానీ ఇది క్లోజ్ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే 24/7 వెదర్ కనెక్టివిటీ ఉండాలని చెప్పేసి ఈ టనెల్ సహాయంతో మనం దీన్ని అచీవ్ చేయొచ్చు అనమాట. సీలా పాస్, మరి ఇది ఏ కనుమ గంట దీన్ని ఏర్పాటు చేస్తాం? శిలా పాస్ ద్వారా అనమాట. శిలా పాస్ అనేది మనకి ఆల్మోస్ట్ 4,170 meters ఎత్తులో ఉంటుంది. శిలా పాస్ అనేది ఇది మనకి తవాంగ్ డిస్ట్రిక్ట్లో ఉంది అరుణాచల్ ప్రదేశ్లో. ఇది మెయిన్గా తవాంగ్ అన్నటువంటి ప్రాంతాన్ని రెస్ట్ ఆఫ్ ద అరుణాచల్ ప్రదేశ్లోని మిగతా ప్రాంతంతో కలపడంలో ఈ శిలా పాస్ అనేది ఎంతో ఇంపార్టెంట్. కాబట్టి రోడ్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏందో మనకి తెలుస్తుంది. శిలా పాస్. నెక్స్ట్ తవాంగ్ మొనాస్ట్రీ. మన తవాంగ్ అన్న ప్లేస్లో బుద్ధిజానికి సంబంధించినటువంటి ఆశ్రమం ఉందని చెప్పినాం కదా. ఆ బుద్ధిస్ట్ ఆశ్రమం మనం ఏమంటాం? మనకి మొనాస్ట్రీ అంటారు అనమాట. మొనాస్ట్రీ అంటే మనకి ఆశ్రమం అని చెప్పేసి. బుద్ధిజం అంటే మీకు గుర్తుండాలి, మనకి బుద్ధిజంలో హీనాయానా దాంతోపాటు మహాయానా అని చెప్పేసి 2 ప్రధానమైనటువంటి శాఖలు ఉన్నాయి. మరి మనకి సౌత్ ఇండియాలో ప్రధానంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలలో ఎలాంటి బుద్ధిజం వ్యాపించి ఉంది? మెయిన్గా హీనాయానా మహాయానా? కమెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి. సరే, తవాంగ్ మొనాస్ట్రీ అనేది మనకి తవాంగ్ డిస్ట్రిక్ట్లో ఉంది అరుణాచల్ ప్రదేశ్. ఇది సుమారుగా సముద్ర మట్టానికి 3,000 meters ఎత్తులో ఉంది. ఇది మనకి లార్జెస్ట్ మొనాస్ట్రీ ఇండియాలో అండ్ సెకండ్ లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్ ఆఫ్టర్ ద పొటాలా ప్యాలెస్ ఇన్ లాసా టిబెట్. అంటే దీని యొక్క ప్రాముఖ్యతను మీరు అర్థం చేసుకోవచ్చు. ఇది మనకి గెలుగ్ స్కూల్ ఆఫ్ మహాయానా బుద్ధిజం. ఇది మహాయానా బుద్ధిజం సంబంధించింది. ప్లస్ మళ్ళీ ఏ రిలీజన్లోనైనా డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ థాట్ ఉంటాయి అన్నమాట, దాన్ని టీచ్ చేసేటటువంటి గురువును బట్టి. ఇది మనకి గెలుగ్ స్కూల్ సంబంధించినటువంటిది. కాకపోతే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది మహాయానా బుద్ధిజానికి సంబంధించింది. నెక్స్ట్ బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్. ఈ యొక్క BRO బార్డర్స్ అండ్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఈ యొక్క సంస్థను మనకి కేంద్ర ప్రభుత్వం 7th May 1960లో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా మనకి నార్త్లో దాంతోపాటు నార్త్ ఈస్ట్ ఇండియాలో ఈ యొక్క బార్డర్ ఏరియాలో ఆల్ రోడ్ కనెక్టివిటీ, రోడ్సే కాదు బ్రిడ్జ్ ఇలాంటివన్నీ ఏర్పాటు చేయడం కోసం అని చెప్పేసి BROని ఎస్టాబ్లిష్ చేశారు. BRO మనకి రోడ్స్ అండ్ బ్రిడ్జెసే కాదు, ఈవెన్ వీళ్ళు వింటర్ టైంలో స్నోఫాల్ ఎక్కువ అయినా కూడా ఆ స్నోను క్లియరెన్స్ చేయడంలో కూడా ఎంతో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంటారు. ఓకే, BRO ప్రధానమైనటువంటి విధేంది బార్డర్స్ ఏరియాలో, ఎస్పెషల్లీ అవర్ నైబర్ కంట్రీస్ ఏవైతే కనుక మన పొరుగు దేశాలు ఉన్నాయో ఆ పొరుగు దేశాల ప్రాంతాలలో మనకి ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది క్రియేట్ చేస్తుంటారు అనమాట. ఓకే, నెక్స్ట్ ఈ యొక్క BRO ఆపరేషన్స్ అనేది ప్రధానంగా ఇండియాలో 19 states దాంతోపాటు 3 union territories 3 union territoriesలో వీటి యొక్క ప్రధానమైనటువంటి యాక్టివిటీస్ ఉంటుంది. వీటి ద్వారా మనకి మెయిన్గా ఎఫెక్ట్ అయ్యేటటువంటి ఏరియాస్ ఏవేవి ఉన్నాయి? ఇండియా ఆఫ్ఘనిస్తాన్, ఇండియా భూటాన్, ఇండియా మయన్మార్ అండ్ తజకిస్తాన్ అండ్ ఇండియా శ్రీలంక. ఈవెన్ ఇండియా శ్రీలంక పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఈ యొక్క వాటర్ వే బ్రిడ్జెస్ వాటిని వేయడంలో ఎక్కువగా ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది. తజకిస్తాన్ అంటే మనకి ఆఫ్ఘనిస్తాన్ మీదుగా మనకి ట్రాన్స్పోర్టేషన్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ప్రముఖ పాత్ర పోషిస్తుంది అనమాట. వీళ్ళు స్నో క్లియరెన్స్లో కూడా హెల్ప్ఫుల్గా చేస్తారని చెప్పాను.
బీఆర్ఓ మనకి 1962 వార్ నుంచి ప్రముఖమైనటువంటి పాత్ర పోషించడం జరిగింది. దాని తర్వాత 1965, 1971 అలానే మనకి నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి యాంటీ ఇన్సర్జెన్సీ లైక్ నాగా రెబెల్స్ ఇలాంటి కీలకమైనటువంటి సమయాల్లో కూడా ట్రాన్స్పోర్టేషన్ పరంగా బీఆర్ఓ ఎంతో కీలకమైనటువంటి పాత్ర పోషించిందని మనం చెప్పొచ్చు. ఈవెన్ మనకి బార్డర్ ఏరియాలో వర్క్స్, డెవలప్మెంట్ వర్క్స్ కోఆర్డినేషన్ ఇంకా బెటర్గా ఉండాలని చెప్పేసి బార్డర్ రోడ్స్ డెవలప్మెంట్ బోర్డ్ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ప్రైమ్ మినిస్టర్ చైర్మన్గా ఉంటారు దీనికి. డిఫెన్స్ మినిస్టర్ అనేది అనే వాళ్ళు ఎవరైనా ఉంటారో వాళ్ళు డిప్యూటీ చైర్మన్గా ఉంటారు ఈ యొక్క బోర్డుకి. నెక్స్ట్ ఇంపార్టెంట్ టనెల్స్ ఇన్ ఇండియా. ఇండియాలోనే ముఖ్యమైనటువంటి సొరంగాలు టనెల్స్. నెంబర్ 1 అటల్ రోడ్ టనెల్ హిమాచల్ ప్రదేశ్. ఇది మనకి లాంగెస్ట్ హై ఆల్టిట్యూడ్ టనెల్. దీన్ని మనం 2020లో ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది రోహతంగ్ పాస్ గుండా. నెక్స్ట్ పీర్పంజల్ రైల్వే టనెల్. ఇది మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ లాంగెస్ట్ రైల్వే టనెల్. ఇది ఇండియాలో లాంగెస్ట్ రైల్వే టనెల్. ఆల్మోస్ట్ 11.2 కిలోమీటర్స్. పీర్పంజల్ శ్రేణి గుండా ఇది మనకి కనెక్టివిటీని ఎన్హాన్స్ చేస్తుంది. ఏ ప్రాంతంలో? క్వాసిగుంజ్, దాంతోపాటు బారాముల్లా ఈ ప్రాంతాల మధ్యలో ఈ యొక్క పీర్పంజల్ రైల్వే టనెల్ అనే దాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇది మనకి ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్ లింక్ ప్రాజెక్ట్. ఇది ఆల్మోస్ట్ 202 కిలోమీటర్స్. ఈ ప్రాజెక్ట్లో భాగంగా ఈ యొక్క టనెల్ని మనం కన్స్ట్రక్ట్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ జోజిలా టనెల్. ఇది మనకి మెయిన్గా శ్రీనగర్ లే ఏరియాలో NH1 ఈ సెక్షన్లో మనకి ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. దాంతోపాటు ఈ యొక్క టనెల్ అనేది మెయిన్గా బల్తాల్ అలానే మినమార్గ్ ఈ మార్గాలలో మధ్యలో ఉంది. ఈ యొక్క ఆల్టిట్యూడ్ ఎంత ఎత్తులో ఉంది? ఇది మనకి 11,578 మీటర్స్ ఎత్తులో ఉందన్నమాట. దీనివల్ల మెయిన్గా మనకి అన్ని సీజన్స్లలో ప్రధానంగా లే, కార్గిల్, శ్రీనగర్ ఈ 3 సిటీస్ మధ్యలో మనకి కనెక్టివిటీని మనం ఇంప్రూవ్ చేయొచ్చు. నెక్స్ట్ శ్యామప్రసాద్ ముఖర్జీ టనెల్. ఇది మనకి ద చెనాని నాషిరి టనెల్ రీనేమ్డ్. దీన్ని మనం శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ టనెల్గా రీనేమ్ చేసుకోవడం జరిగింది. ఇది మనకి లాంగెస్ట్ హైవే టనెల్ ఇండియాలో ఆల్మోస్ట్ 9 కిలోమీటర్స్ అండ్ ఏషియాలోనే లాంగెస్ట్ బై డైరెక్షనల్ హైవే టనెల్. ఏషియాలో సెకండ్ లార్జెస్ట్ అన్నమాట. ఇది మెయిన్గా లోవర్ హిమాలయన్ మౌంటైన్ రేంజ్ ప్రధానంగా ఉదంపూర్ దాంతోపాటు రంబాన్ ఇన్ జమ్మూ కాశ్మీర్ ఈ రెండింటి మధ్యలో ఉందన్నమాట. ఉదంపూర్ దాంతోపాటు రాంబాన్ ఈ 2 సిటీస్ మధ్యలో ఉంది. సో ఇది ప్రధానంగా మనకి ఇండియాలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ టనెల్స్ ఏందని మనం డిస్కస్ చేసాం కదా. ఒకసారి మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసినటువంటి వీడియో క్వశ్చన్ ఏంటో చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ద చైర్మన్ అండ్ డిప్యూటీ చైర్మన్ ఆఫ్ ద రాజ్యసభ ఆర్ నాట్ మెంబర్స్ ఆఫ్ దట్ హౌస్. ఇది రాంగ్ యాక్చువల్గా, ఎందుకంటే డిప్యూటీ చైర్మన్ ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ ద హౌస్. నెక్స్ట్, while the nominated members of the 2 houses of the parliament have no voting in the presidential election, they have the right to vote in the election of the vice president. Nominated members vice president ఎన్నికల్లో ఓట్ వేయచ్చు. ఇది రైటే కాబట్టి బి ఈజ్ ద రైట్ ఆన్సర్. కాబట్టి ఆప్షన్ వచ్చేసేసి 2 ఓన్లీ బి. ఓకే, నెక్స్ట్ ఈరోజు క్వశ్చన్ ఎంత చూద్దాం. సిలా టన్నెల్ ప్రాజెక్ట్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్. సిలా టన్నెల్ అనేది ఏ స్టేట్లో ఉంది? లడాక్, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ అండ్ జమ్మూ కాశ్మీర్. ఓకే, పిక్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఇన్ ద వేక్ ఆఫ్ రీసెంట్ గాల్వాన్ వ్యాలీ ఇన్సిడెంట్, ఇండియా నీడ్స్ ఏ కాంప్రిహెన్సివ్ స్ట్రాటజీ టు సాల్వ్ ద బార్డర్ ఇష్యూస్ విత్ ద నైబరింగ్ కంట్రీస్. మన గాల్వాన్ వ్యాలీ ఇన్సిడెంట్ జరిగినటువంటి సందర్భంలో ఇండియా అనేది మనకి నైబరింగ్ కంట్రీస్ అంటే ఇరుగు పొరుగు దేశాలతో మనకి బెటర్ రిలేషన్స్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకు బెటర్ స్ట్రాటజీ ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో దట్ మనం బార్డర్ ఇష్యూస్ని సాల్వ్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి మెయిన్స్ క్వశ్చన్ ఇది. సరే, మనం వీడియో చివరిలోకి వచ్చేసాం కాబట్టి ఈ వీడియోలో మెయిన్గా మనం డిస్కస్ చేసినటువంటి అంశాలు ఏంది? మెయిన్గా మనం డిస్కస్ చేసింది సిలా టన్నెల్ గురించి డిస్కస్ చేసాం. సిలా పాస్ దీన్ని కన్స్ట్రక్ట్ చేసింది ఎవరు? ఇది ఏ ప్రాంతాన్ని కనెక్ట్ చేస్తుంది? దీని యొక్క స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఏంది? అలానే ఈ యొక్క బీఆర్ఓ ఎప్పుడు ఏర్పడింది? బీఆర్ఓ ఎలాంటి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది అనేది మనం డిస్కస్ చేసాం. దాని తర్వాత ఇండియాలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ టనెల్స్ని కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మనకి సిలా టనెల్ అనే టాపిక్ సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.